చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయించున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక విలువైన ఆత్మీయమైన గొప్ప అంశాన్ని మనము చక్కగా ఆలోచన చేద్దామండి. మన ఆత్మీయ జీవిత యాత్రలో మనం ఉంటున్న ఈ సిచ్యువేషన్లో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట అది చాలా విలువైనదండి. అది మనకు చాలా అవసరం. కాబట్టి ప్రతి మాటను మీరు శ్రద్ధగా మనసు పెట్టి హృదయపూర్వకంగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. భూమి మీద మనుషులమైన మనకు సర్వసాధారణంగా ఎన్నో అవసరాలన్నవి కనబడుతుంటాయి. ఒక అవసరం మనల్ని ఏం చేస్తుందంటే ఎంత పరిస్థితికైనా మనల్ని దిగజార్చేలా చేస్తుంది. అందుకే లోకల్లో కొందరు కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఒక అవసరమైతే ఎదుటి వాని గొంతు పట్టుకునే విధంగా అయినా చేస్తుంది. అదే అవసరము గొంతు అందకపోతే కాళ్ళు పట్టుకునే విధంగా అయినా చేస్తుంది. అవసరం ఏ పని చేయించడానికైనా వెనకడుగు వేయదు. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే మనకు ముఖ్యమైన అవసరం ఏంటో తెలుసా? చావు తర్వాత నరకాన్ని తప్పించుకోవడమే మన ముందరున్న పెద్ద అవసరం. ఈ అవసరాన్ని తీర్చడం కోసమే దేవుడు ఈ లోకానికి ఈ వాక్యాన్ని పంపించాడు. మరి ఈ వాక్యాన్ని దక్కించుకోవడానికి లేదా ఆ వాక్యాన్ని ఉపయోగించుకొని ఆ నరక మనలో ఏ తగ్గింపు కనపడుతుంది? ఎంత హృదయపూర్వకంగా ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్నాము ఒకసారి ఆలోచించండి ప్రేమన దేవుని వాళ్ళు. లోకంలో అవసరాలే మనల్ని మనం ఎంత తగ్గించుకునే విధంగానే చేస్తున్నాయి. మరి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడం కోసం విలువైన వాక్యం నీ కోసం వచ్చినప్పుడు ఆ వాక్యము నీ జీవితానికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి మాటను ఎంత జాగ్రత్తగా వినాలంటే అంత జాగ్రత్తగా వింటే కానీ మన జీవితాలు బాగుపడవు ప్రేమన దేవుని వాళ్ళు. 2-3 రోజుల క్రిందట నీట్ అని ఒక ఎగ్జామ్ జరిగిందండి. మన దేశంలో చాలా స్ట్రిక్ట్గా చేస్తారు ఆ నీట్ ఎగ్జామ్ను. 2-3 రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన ఆ న్యూస్లో ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా నన్ను ఆలోచనలో పడేసింది. ఒక అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి 3 నిమిషాలు లేటుగా వచ్చింది. 1 నిమిషం లేటుగా వచ్చినా కానీ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు అలోనే చేయడం. అలాంటిది ఆటో లేట్ అయిందో ఏం లేట్ అయిందో తెలియదు కానీ ఒక 3 నిమిషాలు లేటుగా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వచ్చింది. అప్పటికే గేట్స్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని బతిమాలుకుంటుంది. ఏముంటుందో తెలుసా? కాళ్ళ ఎలా పట్టుకుంటుంది. అయ్యా, లక్షలు ఖర్చు పెట్టి నీటిలో కోచింగ్ తీసుకున్నాను, పరీక్ష రాయకపోతే నా సమయము నా ధనము 2 వృధా అయిపోతాయి. ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను లోపలికి పంపించండి, నేను పరీక్ష రాస్తానని కాళ్ళ ఎలా పట్టుకుంటుంది. ఒక అవసరం చూసారా? కాళ్ళ ఎలా పట్టుకునేంత స్థాయికి దిగజార్చిపెట్టి కాసింత లేట్ అయినా కానీ అసలు ఎగ్జామినేషన్ సెంటర్లకే వాళ్ళు అలౌ చేయడంలే. కాళ్ళ ఎలా పట్టుకున్నా కానీ అలౌ చేయట్లే. ఏ రోజైనా కానీ దేవుని వాక్యం వినడానికి మందిరాలకు కానీ లేదంటే దేవుని మాటలు వినడానికి బైబిల్ ముందర వేసుకోవడాలు కానీ అసలు ఎప్పుడైనా కానీ అలాంటి తొందరపాటు నిర్ణయాలతో అంటే తొందరపడి దేవుని మందిరానికి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? 1 నిమిషం లేట్ అయిపోతే పరీక్ష సెంటర్కి ఎంటర్ కానివ్వడని వాళ్ళు పడుతున్న ప్రయాస, వాళ్ళు పడుతున్న ఆసక్తి చూస్తుంటే మనకు బైబిల్ దగ్గర ఎందుకు లేదు ఈ ఆసక్తి? వాక్యం దగ్గర ఎందుకు కనిపించట్లే? మన బ్రతుకులు మార్చుకోవడానికి ఎందుకు కనిపించట్లే? పరలోక రాజ్యానికి అడుగులు వేసుకోవడానికి దేవుని కోసం మనకి ఎందుకు ఇంత ఆసక్తి కనిపించట్లేదు? చూసారా? పరీక్ష రాయడం మీద ఉన్న అవసరము, ఆ అవసరం దగ్గర ఆమె చూపిస్తున్న తగ్గింపు కాళ్ళ ఎలా పట్టుకుంటుంది. కాళ్ళ ఎలా పట్టుకున్నారని లోపలికి అలౌ చేశారా? లేదు తెలుసా? కానీ నిన్ను కాళ్ళ వేళ పట్టుకో అని చెప్పట్లే, కానీ దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు వాక్యం దగ్గరకు వచ్చి కూర్చుంటే నీకు ఒక అవకాశం ఉందని మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకసారి యెషయా గ్రంథాన్ని ఒకసారి మీరందరూ చూడాలమ్మా. చాలా విలువైన మాట దేవుడు మన కోసం అక్కడ ప్రస్తావన చేశాడు బైబిల్ ఉన్న వారందరూ. యెషయా గ్రంథము
55వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం తల్లి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన ఏం చేయాలట తల్లి? వేడుకోవాలి. యెహోవా మీకు సమీపముగా ఉండగానే వేడుకోవాలి. ఎందుకంటే ఆయన దూరం అయిపోయాడు అని అంటే ఆయన సంపాదించుకోవడము అది ఈ జన్మలో మన వల్ల కాదు. ఏదైనా కానీ ఒక మాట చెప్పమంటారండి, దగ్గరగా ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. అది దూరం అయిపోయినప్పుడు దాని విలువ తెలుసుకోవాలి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది నీకు దక్కదు. అందుకే దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు మీకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోనండి. ఎప్పుడు దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు? ఇప్పుడు వాక్యం ముందర కూర్చున్నారు కదా, దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నారు కదా, వాక్యం వినేటప్పుడే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. ఆ మాట నీకు తగలగానే, నీ బ్రతుకు నీకు ప్రత్యక్షంగా కనిపించగానే ఇప్పుడే నువ్వు దేవుణ్ణి వేడుకోవాల్సిన సమయం. ఇప్పుడే నీకు దగ్గరగా ఉన్నప్పుడే నువ్వు వేడుకోకపోతే, దేవుడు దూరం అయిపోయినప్పుడు, నీ మనసులో వాక్యం వినడానికి అవకాశం లేనప్పుడు, వేడుకోవడానికి అవకాశం లేనప్పుడు నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే ఆయన విలువ తెలుసుకోవాలి. మనము ఎప్పుడైనా కానీ మనకు శరీరంలో అవయవాలు ఉంటాయమ్మా. ఈ మధ్యకాలంలో వాతావరణం కాలుష్యం అయిపోయి మన కిడ్నీలు లోపల ఉన్న అవయవాలు ఏమైపోతున్నాయి తెలుసా? చెడిపోతున్నాయి. బయట పనికిమాలిన తినుబండరు ఆ పానీపూర్లు, గోబీలు, నానొక చెత్త తినకండి అని ఎంత మొత్తుకున్నా కానీ మన వాళ్ళు వినరు. ఇప్పుడు ఎంత చెప్పినా వినరు. తర్వాత అవయవాలు పాడైపోయిన తర్వాత లోపలికి రోగాలన్నవి ఎంటర్ అయిపోయిన తర్వాత, అవయవాలు ఒక్కొక్కటి కృషించిపోయిన తర్వాత, అవయవం కోసం ఎంత ప్రయాసపడినా కానీ ఏ ప్రయోజనము ఉండదు. ఈరోజు తాగి లివర్ పాడు చేసుకున్నాం అనుకోండి, లేకపోతే నానొక చెత్తంతా తిని మన ఆరోగ్య పరిస్థితులన్నీ పోగొట్టుకున్నాం అనుకో, అవయవాలు చెడిపోయిన తర్వాత బతిమాలుకుంటే వస్తాయా? నాకు తెలిసిన మా టీచర్ ఒక ఆయన ఉండేవాడండి. ఆయన సరిగా టయానికి తినక, ఆరోగ్యాన్ని సరిగా మెయింటైన్ చేయక కిడ్నీలు చెడిపోయాయి. ఒకటి చెడిపోయినా కానీ బతికే అవకాశం ఉండదు. డాక్టర్లు ఏం చేశాడంటే పరీక్ష చేసిన తర్వాత చూస్తే 2 కిడ్నీలు పోయాయి. త్వరలోనే చచ్చిపోతామన్నాడు. ఒకప్పుడు కిడ్నీలు ఉన్నప్పుడు దాని విలువ ఆయనకు అర్థం కాలే. 2 కిడ్నీలు పాడైపోయి చచ్చిపోయాయని చెప్పగానే వెంటనే ఆయన బాధ ఎట్టుందో తెలుసా? కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, ఎంత డబ్బులైనా ఇస్తాను, మీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ఒక కిడ్నీ దానం చేయండి. అవి బాగున్నప్పుడు దాని విలువ అర్థం కాదు, దూరం అయిపోయినప్పుడే నీకు దాని విలువ అర్థమవుతుంది. ఇది నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈరోజు వాక్యం నీ దగ్గర ఉంది. దగ్గరున్నప్పుడు దాని విలువ నీకు అర్థం కాకపోతే, దూరమైన తర్వాత నువ్వు బతిమాలుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, ఏం చేసినా కానీ ఈ వాక్యం నీకు దక్కదు. దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన బతిమాలుకో. ఆయన దూరం అయిపోయిన తర్వాత నీకు ఎలాంటి అవకాశము ఉండదు. అందుకే ప్రభు ఏమని మాట్లాడుతున్నా, మళ్ళీ చదువు తల్లి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను ఏం చేయాలట? వెతకాలి. ఎప్పుడు వెతకాలి? ఆయన సమీపముగా ఉండగానే వెతకాలి. ఎందుకంటే నీ అవసరం తీర్చేవాడు ఆయన, నీ కష్టాల్లో ఆదుకునేవాడు ఆయన, నీ బ్రతుకును బాగు చేసేవాడు ఆయనే గుర్తించి ఈరోజు నువ్వేం చేయాలి? సమీపముగా ఉండగానే నిన్ను నువ్వు తగ్గించుకొని బతిమాలుకో, నిన్ను తగ్గించుకొని అడుక్కో దేవుణ్ణి. నినివే పట్టణంలో రాజు ఉంటాడు. యోనా గారు వెళ్ళి ప్రకటిస్తాడు, కొద్ది రోజులే 40 రోజుల కల్లా నినివే పట్టణము నాశనం అయిపోతుంది, నినివేకు ఉగ్రత దాపరించిందని చెప్తాడు. ఎప్పుడైతే ఉగ్రత దాపరించిందని నినివే రాజుకు అర్థం కావని ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు. ఈ 40 రోజులు నినివే రాజుకు దేవుడు సమీపంగా ఉన్న రోజులవి. ఒకవేళ ఈ 40 రోజులు దాటిపోయాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు కూడా దూరం అయిపోయాడని. దేవుడు సమీపముగా ఉండగానే నినివే రాజు ఏం చేశాడు?
బతిమాలుకున్నాడు, అడుక్కున్నాడు, తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి మొర్రపెట్టుకున్నాడు. కాబట్టి ఉగ్రతను తప్పించుకున్నాడు. ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నినివే రాజుకు 40 రోజులు దేవుడు సమీపంగా ఉన్న రోజులు ఎలానో దేవుని వాక్యం ముందర కూర్చున్నావు కదా, ఇప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుని మాట నీకు అర్థమైందా? నినివే రాజు కళ్ళు తెరుచుకున్నట్టు నువ్వు నేను కూడా కళ్ళు తెరుచుకొని ఇప్పుడే ఆయనను నువ్వు నేనేం చేయాలి? బతిమాలుకోవాలి. ఇప్పుడే నువ్వు నేను ఏం చేయాలి? వేడుకోవాలి, కనికరించమని బతిమాలుకోవాలి. ఒకవేళ ఆయన దూరం అయిపోయారా, ఇక నువ్వు నేను ఏమీ చేయలేం. ప్రవర దేవుని వారల సమీపంగా ఉండగానే వేడుకోనండి. ఉగ్రత తప్పించుకోవాలంటే ఆయన ఒక్కడే మార్గం. అవసరంలో నుంచి బయటపడేసేవాడు ఆయన ఒక్కడే. ఆహాబు రాజు చేసిన తప్పంతా చేశాడు, పరిస్థితి తారుమారైపోవచ్చింది. త్వరలోనే ఆహాబు మీదికి ఒక భయంకరమైన ఉగ్రత రాబోతున్నది. అప్పుడు ఆహాబు మనసులో మెదిలిసిన ఒక అద్భుతమైన ఆలోచన ఏంటో తెలుసా? ఆహాబు మనసులో అయిన ఆలోచన మొలిసింది, కానీ ఇప్పటికీ క్రైస్తవులమైన మన మనసులోనే ఆలోచన ఇంకా మొలవట్లే. ఆహాబులో మొలిసింది ఏంటి, మనలో మొలవంది ఏంటో తెలుసా? తప్పు చేశాడు ఆహాబు, నువ్వు కూడా తప్పు చేశావు. ఆహాబు మీదకి ఉగ్రత రాబోతున్నది, నీ మీదకి ఉగ్రత రాబోతుంది. ఆహాబు చేసిన పని ఏంటో తెలుసా? ఆ ఉగ్రతను తప్పించుకోవాలి అని అంటే నాకు ఆయన తప్ప వేరే దారి లేదని పసిగట్టాడు. నువ్వు నేను ఇంకా పసిగట్టట్లే, ఇంకా నేను గమనించలే, నువ్వు నేను ఆలోచన చేయట్లే. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి దేవుని కాళ్ళ వేళ్ళ పట్టుకున్నాడు. మరి పాతాళమునే ఉగ్రత తప్పించుకోవడానికి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని ఏమని బతిమాలుకుంటున్నావు? ఏమని అడుక్కుంటున్నావు? అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు సమీపముగా ఉండగానే ఏం చేయాలట? అడుక్కో, బతిమాలుకో. అవసరమైతే ఎంత దిగజారైనా పర్లేదు, కానీ దేవుని దగ్గర నీ ప్రాణాన్ని కాపాడుకో. ఈ మధ్య నేను చరిత్ర గురించి చదివేటప్పుడు బెంగాల్ అని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక భయంకరమైన కరువు వచ్చిందమ్మా. దాన్ని బెంగాల్ కరువు అని అంటారు. చాలా దారుణం. తినడానికి తిండి లేక కొన్ని లక్షల మంది చచ్చిపోయారు అప్పట్లో. అందులో కలకత్తా అనే ప్రాంతం ఉంటుంది, పశ్చిమ బెంగాల్ అనే ప్రాంతంలో. ఎంతోమంది తమ ఆకలి తీర్చుకోవాలని పల్లెటూరులను వదిలేసి వ్యవసాయం యొక్క పనులు లేక ఏం చేశారు, రైతులందరూ కలకత్తా అనే ప్రాంతానికి వచ్చారు. అప్పటికే కరువు విలయ తాండవం చేస్తుంది. రైతులు కదా, వీళ్ళు ఏం చేశారో తెలుసా? మనుషులను అడుక్కోవడానికి మనస్సాక్షి అంగీకరించక చాలామంది బెంగాల్ కరువు వచ్చిన ఆ ప్రాంతంలో ఏమైపోయారో తెలుసా? ఆ రోడ్డు పక్కలట కూర్చొని డివైడర్లకు ఆనుకొని చేతులు బిగబట్టుకొని ఆకలితో అలమటిస్తూ అలానే కొన్ని లక్షల మంది ఏమైపోయారో తెలుసా? చచ్చిపోయారు. కరువంతా కలకత్తంతా విలయ తాండవం చేసేటప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన రైతులు ఆల్రెడీ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అడుక్కోవడానికి మనసు రాక ఆ కరువు ప్రాంతంలో ఆ రోడ్డు పక్కలట గోడలకు ఆనుకొని అలానే చేతులు బిగపట్టుకొని ఆకలి చంపుకొని చివరికి ఏమైపోయారో తెలుసా? చచ్చిపోయారండి. వాళ్ళ మనసులో ఉన్నదేంటో తెలుసా? చావనైనా చస్తామేమో కానీ ఒకడి దగ్గర మేము చెయ్యి చాపం. వాళ్ళని చూసేటప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? వాళ్ళ మాదిరి మనము నింటే ఎంత బాగుండో. చావనైనా చస్తానేమో కానీ పాపం చేయడానికి చెయ్యి చావనైనా చస్తానేమో కానీ పాడు చూపులు చూడను. చావనైనా చస్తానేమో కానీ అసూయలు పెట్టుకొని చావనైనా చస్తానేమో కానీ దేవునికి నేను ద్రోహము చేయను. ఆ బెంగాల్ రైతులు చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. అవసరం వచ్చినా కానీ చేయి చాపలే. ఇలా కొన్ని లక్షల మంది రోడ్ల మీద చచ్చిపోతుంటే కొంతమంది ఏం చేశారో తెలుసా? అయ్యో ఇలానే మేము ఉంటే మేము చచ్చిపోతామని అప్పటి నుంచి అడుక్కోవడం మొదలుపెట్టాడు. కాళ్ళ ఎలా పడుతున్నారు, అయ్యా అయ్యా నా కడుపు నింపు. వాళ్ళు చూసారా, ఒక అవసరము వాళ్ళ ప్రాణం నింపుకోవడానికి కాళ్ళ వేళ పట్టుకొని అడుక్కుంటున్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ప్రాణం నిలబెట్టుకోవడానికి అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటే ఎలాగైనా ఈ పరిస్థితి నుండి
కాపాడు. ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఎంతోమంది కాళ్ళ ఎలా పడుతున్నావు, మరి పాతాళం నుండి నీ ఆత్మను రక్షించడానికి దేవుని కాళ్ళ వెళ్ళబట్టడానికి నీకెందుకు మొహమాటం? దేవుని కాళ్ళ వెళ్ళబట్టడానికి నీకెందుకు వెనకడుగు వేస్తున్నారు చెప్పండి? బయట ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికే నువ్వు ఇంత చేస్తుంటే మరి పాతాళంలో నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎంత చేయాలి? నువ్వు చేయాల్సింది ఎంత, నువ్వు చేస్తున్నది ఎంత? అంత చేయాల్సి ఉండగా నువ్వు అసలు కొంతైనా చలనం లేకుండా ఉన్నావు. చూసారా? ఏది నీ అవసరంలో నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్న మళ్ళీ చదువుతా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనడే. ఆయన సమీపంగా ఉండగానే వేడుకోడు. ఎందుకంటే ఆయన దూరం అయిపోయినాడంటే ఇక మీ ప్రాణాన్ని రక్షించేవాడు ఎవడు లేరు. ఆయన దూరం అయిపోతే దాని విలువ నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? లోకల్లో ఒక మాట ఉంటుంది, ఎప్పుడైనా కొంతమందిని చూస్తుంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, మా ఆఫీస్ దగ్గరనే పని చేస్తుంటాడు. ఆయనకు ఈ బొటన వేలు అన్నది లేదు, తెగిపోయింది. ఏదో యాక్సిడెంట్ అయ్యి మొత్తానికి బొటన వేలు పోయిపోయింది. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆఫీస్లో పని చేస్తుంటాడు. బొటన వేలు ఉన్న వాళ్ళు వస్తువును పట్టుకున్నంత పట్టుదలతో, అంటే ఆ పట్టుతో అతను ఏ వస్తువును పట్టుకోలేకపోతున్నాను గమనించినది. అది గమనించిన తర్వాత నాకేమర్థమైందో తెలుసా? బొటన వేలు ఉన్నవాడు వస్తువుని ఎలా అయితే పట్టుదలతో పట్టుకుంటాడో, బొటన వేలు పోయిందనుకో మనకు ఆ పట్టు రాదు. అది ఉన్నంత వరకు దాని విలువ మనకు అర్థం కాదు, అది పోయినప్పుడు దాని విలువ అర్థమైపోతుంది. ఆ బొటన వేలు ఉంటే ఎలా అయితే మనకు పట్టు ఉంటుందో, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని కోసం ఒక పట్టుదల అన్నది ఉండాలి. భక్తి చూపించడంలో ఒక పట్టుదల ఉండాలి, విశ్వాసం చూపించడంలో ఒక పట్టుదల ఉండాలి, విశ్వాసంలో బ్రతకడంలో ఒక పట్టుదల ఉండాలి. బొటన వేలు పోతే పట్టుదల పోయినట్టు భక్తి పోయిందనుకో పరలోకం మీద పట్టు నీకు నాకు ఉండదు. భక్తి పోతే పరలోకం మీద పట్టు ఉండదు. ఆ పట్టు పోయిందా ఇక నీ జీవితం నా జీవితం కాపాడేవాడు ఎవడు ఉండడు. ప్రవణ దేవుని వాళ్ళు ఇందాక బెంగాల్ కరువు గురించి ఒక మాట చెప్పాను చూసారా? ఆ రైతులు ఆ గోడ కానుకొని ఆకలితో అలమటిస్తూ చేతులు బిగపట్టుకొని అలానే ఆకలితో అయినా చస్తామని చెప్పేసి అలానే ఏమైపోయారో తెలుసు, అందరూ చచ్చిపోయారు. అలా పట్టుదల చూసింటే ఏట్రా ఇలా పట్టుదల? అడుక్కోవడానికి మనసు రాక, అడుక్కోవడానికి మనస్సాక్షిని చంపుకోలేక బెంగాల్ కరువు ప్రాంతంలో రైతులు పట్టుదలతో ప్రాణాలు పోగొట్టాడు. వాడు పట్టుదలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు పట్టుదలతో పరలోకాన్ని సంపాదించుకోవాలి, పట్టుదలతో కోరికలన్నిటిని అనసాలి, పట్టుదలతో. ఏమ్మా ఆకలి అనుమతించేటప్పుడు ఆ కరువు ప్రాంతంలో వాళ్ళకి ఆకలి అయ్యిండదా? ఒకవైపు కడుపు కాలుతుంటుంది, ఒకవైపు ఆకలితో అలమటిస్తుంటారు. ఆకలి లోపల కడుపులో విలయ తాండవం చేస్తున్నా కానీ ఆ ఆకలి వల్ల ఏం చేస్తే పట్టుదలతో అణిచారు. ఎంతవరకు అణిచారో తెలుసా? ప్రాణం పోయేంతవరకు అణిచారు. బెంగాల్ రైతులు కరువు ప్రాంతంలో చచ్చిపోయారు. వాళ్ళు ఆకలిని ఎలా అయితే అణిచారో మనం ప్రాణం పోయేంతవరకు కోరికలను అలా అణిచిపెట్టాలి. చావనైనా చేస్తామేమో కానీ కోరికలు తీర్చుకోవడానికి అవకాశమే ఇవ్వకూడదు. పరలోకం చేరేంతవరకు దీని మీద పట్టును సాధిస్తూనే ఉండాలి. పరలోకమే మన లక్ష్యం అనుకుంటూ బ్రతకాలి ప్రమణ దేవుని వల్ల. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన సమీపముగా ఉండగానే వేడుకొనండి. ఎందుకో తెలుసా? మళ్ళీ చదువు తల్లి 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను ఏం చేయాలట? వేడుకొనండి. ఎందుకంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థన వినడానికి. నువ్వు ఎప్పుడెప్పుడు మొర పెడతావా అని ఎదురు చూస్తున్నాడు. అందుకోసమే నువ్వు మొర పెడితే విందామని ఆశపడుతున్నాడు. ఒక మాట ఓపెన్గా చెప్పమంటారండి. ఒక విశ్వాస యాత్రలో ఈరోజు నువ్వు గమనించవలసిన, తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? నువ్వు మొర పెడితే, నువ్వు ప్రార్థన చేస్తే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థనను. నువ్వు నీ పాపాలను వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకాలు వేస్తే నీకు చెవి యొగ్గడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. మరి నీ పాపాలను వదిలేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నీ భోగేచ్ఛలు వదిలేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా?
నీలో ఉన్న లోపాలను వదిలేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అందుకే దేవుడు నీతో నాతో అంటున్న మాట ఏంటో తెలుసా? విసుగక నిత్యము ప్రార్థన చేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు? విసుగక ప్రార్థన చేయండి అంటే మనం ఎలాంటి వాళ్ళము? విసుగక పాపాలు చేస్తుంటాం. పాపాలు చేయడంలో మనకు విసుగే లేదు. లోకంలో ఒక పని పదే పదే చేస్తుంటేనే మనకు విసుగు వస్తుంటుంది. లోకంలో పనులు పదే పదే చేసినా విసుగు వస్తుంటుంది, కానీ పాప పనులు చూసినా ఎంత చేసినా మనకు విసుగే రాదు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాను, నాయన విసుగకరా నాయన ప్రార్థన చేయమని చెప్పింది. మీరేంట్రా విసుగక పాపాలు చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు మీ పాపాలు వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు పాపం యొక్క విషయం మీకు తెలియట్లే. పాపం ఎంత డేంజర్ లాంటిదో తెలుసా? ఎంత పనికి మాలినో తెలుసా? కరెంటు గురించి మీకు అందరికీ బాగా తెలుసు. నువ్వు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా పొరపాటు నువ్వు కరెంటును పట్టుకున్నావంటే ఇక నువ్వు వదిలేయాలనుకున్నా అది వదిలేయదు. నువ్వు దాన్ని పట్టుకోవడం కాదు, అదే నిన్ను పట్టుకుంటుంది. నువ్వు కూడా పాపం విషయంలో ఎట్టున్నావు తెలుసా? తెలియక పాపాన్ని పట్టుకున్నా తెలిసి పట్టుకున్నా కానీ పాపము కరెంటు కంటే చాలా ప్రమాదకరమైనది. అది చచ్చేంత వరకు ఏడిచిపెట్టదు. అంత భయంకరమైనది, కరెంటు కంటే ప్రమాదకరమైనది. దాని గురించి నీకు తెలియట్లే, దాని గురించి నీకు అర్థం కావట్లే, అందుకే నువ్వు పరిగెడుతున్నావు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నా, ఆయన దేని జోలికైనా పోండి కానీ పాపం జోలికి పోకండి. పాపం చాలా ప్రమాదకరమైనది. మన వాళ్ళు కూడా ఒక మాట అంటుంటారమ్మా, పాపము పాము ఒకేలాంటిదట. పాముకు పాలు పోసి ఎంత పెంచినా అది ఏదో ఒకరోజు మనల్నే కాటేస్తుంది. పాముకు పాలు పోసి పెంచడం ఎంత ప్రమాదకరమో నువ్వు నేను మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఈ శరీరానికి పాపాన్ని పోసి పెంచుతున్నాం. ఏదో ఒకరోజు ఆత్మవైన నీ మీద తిరగబడేది నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతుంది. దీని గురించి నీకు అర్థం కావట్లే. పాపకు పాలు పోసి పెంచడం ఎంత ప్రమాదకరమో ఈ శరీరానికి భోగేచ్ఛలతో పెంచడం, ఈ శరీరం తుచ్చమైన కోరికలతో పెంచడం కూడా అంతే ప్రమాదకరం. నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్న చాలా ప్రమాదకరమైన పొజిషన్లో ఉన్నారు మీరంతా, చాలా. అందుకే లోకంలో ఒక మాట అంటాడు, చిన్న పామైనా కానీ పెద్ద కర్రతో కొట్టాల్సిందే. చిన్న లోపమైనా కానీ చిన్న బలహీనతమైనా కానీ పెద్ద దెబ్బనే వేయాలి దాని మీద. లేకపోతే పాము ఎలా అయితే తిరగబడుతుందో పాపం కూడా నీ మీద అలానే తిరగబడుతుంది. కోరికలు కూడా నిన్ను అలానే తిరగబడతాయి. ఇవి బయటతో ఆగవు. నిన్ను నాశనం చేసేంతవరకు నిన్ను వదిలేయవు. అందుకే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దీని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ జీవితం నా జీవితం లోకంతో కలిసి చెడిపోతున్న బ్రతుకులు మనవి, ఏమా కాదా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ద్రాక్షారసము నీళ్లతో కలిసి అదేమైపోయిందట, చెడిపోతుందట. ద్రాక్షారసమే కాదు, వస్తువులు దేనితో కలిసిన అంటే ఆహార పదార్థాలు దేనితో కలిసినా కదా ఏమైపోతుంది తెలుసా? చెడిపోతుంది. మనకు ఆవగాయ అంటారు చూసారా, మన సైడ్ ఊరగాయలు అంటుంటారు. అందులో ఏది కలిసినా, అందులో నీరు కలిసినా, దానితో ఏది కలిసినా అది ఏమైపోతుంది? ఖచ్చితంగా చెడిపోతుంది, బూజు పట్టిపోతుంది. ఆహార పదార్థాలతో ఏది కలిసినా ఎలా అయితే చెడిపోతుందో, నువ్వు లోకంతో కలిసినా, లోకం నీతో కలిసినా చెడిపోయేది నువ్వే. బూజు పట్టిపోతావు, నాశనం అయిపోతావు. జీవితం సర్వనాశనమై నరకానికి పోతుంది నీ జీవితం. అందుకే దేవుడు మాట్లాడుతున్నా, నాయనా నేను సమీపంగా ఉండగానే వేడుకోవాలి. మీరు ఎలా బతిమాలుకోవాలో తెలుసా? ఎలా వేడుకోవాలో తెలుసా? ఒకసారి యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది తల్లి. బైబిల్ ఉన్న వారందరూ యోబు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. యోబు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనం తల్లి. బాకానాదము వినబడునెప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసనను ఏం చేస్తుందట, అది తెలుసుకుంటుందట. చాలు తల్లి,
ఇక్కడ దేవుడు దేని గురించి ప్రస్తావన చేస్తున్నాడు అంటే గుర్రాల గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ఒకప్పుడు యుద్ధానికి వెళ్ళే సైనికులు గుర్రాలను ఉపయోగించి యుద్ధానికి వెళ్ళేవాళ్ళట. యుద్ధానికి అలవాటు పడిన ఈ గుర్రాలు ఏం చేసేవట, దూరం నుండి యుద్ధ వాసన పసిగట్టి ఆ గుర్రం ఏమనుకుంటున్నదట, ఆహా ఆహా యుద్ధం రాబోతున్నదని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నదట. అది నీ జీవిత కాలంలో దేవుని కోసం కూడా ఎలా ఆశతో ఎదురు చూడాలో తెలుసా? దేవుని మాటల కోసము, ఆహా దేవుని మాటలు వినబడుతున్నాయి, అన్ని పనులు పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాలని యుద్ధానికి సిద్ధమవుతున్న గుర్రం యొక్క ఆసక్తి వలె నువ్వు నేను కూడా అలానే ఆసక్తితో ఎదురు చూడాలి. దేవుడు సమీపముగా ఉండగానే ఆయన కోసం ఆశతో ఎదురు చూడాలి, ఆసక్తితో ఎదురు చూడాలి. గుర్రాలు చూసారా యుద్ధం విషయంలో? ఆహా ఆహా యుద్ధము రాబోతుంది, దాని ఆశ చూసారా, దాని ఆసక్తి చూసారా? ఒక గుర్రాలకి ఎలా అయితే ఆసక్తి ఉంటుందో యేసుక్రీస్తు వారు రాకడ కొరకు కూడా నువ్వు ఇలానే ఆసక్తితో ఎదురు చూడాలి. చిన్న అలిగిడి జరిగినా కానీ ప్రభు రాబోతున్నాడేమన్న ఆశతో, ప్రభువు కోసం ఆశతో ఎదురు చూసే విధంగా నువ్వు నేను ఉండాలి, పసిగట్టాలి. ఎప్పుడైనా కానీ మీరు ఈ మధ్య నేను ఒక విషయం చదివానమ్మా. ఏనుగులు ఉంటాయి చూసారా, వేసవికాలం వస్తే నీళ్లు సరిగా అడవి ప్రాంతంలో దొరకవు. ఈ ఏనుగులకు దేవుడిచ్చిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఎక్కడో సుమారుగా 20 కిలోమీటర్ల అవతల వాటర్ ఉన్నా కానీ, ఏనుగులకు కళ్ళకు వాటర్ కనిపించకపోయినా కానీ అది ఇక్కడే నుండే గమనించే కెపాసిటీ దానికి దేవుడు ప్రసాదించాడు. ఏనుగు ఇక్కడే ఉంటుంది, దాని కళ్ళ ముందర 20 కిలోమీటర్ల అవతల వాటర్ ఉన్నాయనుకోండి, 20 కిలోమీటర్ల అవతల వాటర్ ఏనుగు కనిపించకపోయినా కానీ దేవుడు దానికి ఇచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే ఇక్కడి నుంచి దానిని పసిగట్టగలుగుతుంది. ఎక్కడో ఉన్న వాటర్ను దాన్ని చూసినప్పుడల్లా నాకు అనిపించింటుంది, ఎక్కడో ఉన్న వాటర్నే పసిగట్టి అది అంత ప్రణాళికతో ముందుకెళ్తుంది కదా. మరి ఎక్కడో ఉన్న ప్రభు తలుపు దగ్గరనే నీ కోసం నా కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. నువ్వు ఎంత సిద్ధపాటుతో ఉండాలి, ఇంకా ప్రభు రాబోతున్నాడని. ఒకవేళ నీ బ్రతుకు బాగలేకపోతే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండు. ఒకవేళ నీ బ్రతుకు బాగుంటే ప్రభుతో వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఎక్కడో ఉన్న వాటర్నే ఏనుగు అంత పసిగట్టగలిగితే నువ్వు నేను ఎలా పసిగట్టాలి, ఎంత ఆశతో ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రభు సమీపముగా ఉండగానే నువ్వు నేనేం చేయాలట, వేడుకోవాలి. ఎందుకంటే ఆయన దూరం అయిపోతే నువ్వు నేనేమి చేయలేం ప్రేమర దేవుని వల్ల. చివరిగా సామెతల గ్రంథంలో ఒక్క మాట రాయబడింది, అదొక్క మాట చూసుకొని 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి చూద్దామమ్మా. చివరిగా 24వ వచనం చూద్దామా. చివరిగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం తల్లి, నేను పిలవగా మీరు వినకపోతే, నా చెయ్యి జాపగా ఎవరును లక్ష్య పెట్టక పోయిరి. నాయన నేను సమీపంగా ఉండగానే బతిమాలుకోండ్రా, నేను దగ్గర ఉండగానే అడుక్కోండ్రా అని దేవుడు చెప్తే, దేవుడు ఈ మాటను ఏం చేస్తున్నాడట, నేను పిలవగా మీరు ఎవరు విన్నారమ్మా? ఆయన పిలవగా ఎవరు విన్నారు? ఆనాడు ఇజ్రాయేలీలు విన్నారా? పోనీ ఈరోజు క్రైస్తవులు వింటున్నారా? దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఎవరు పలుకుతున్నాడు చెప్పండి? యోబు దగ్గర పనోళ్ళు ఉంటారట. పనోళ్ళని తెలిసి యోబు గారు ఏమంటారట, బతిమాలు కూడా అరే అరే అని పిలిచినా కానీ యోబు పనోళ్ళు పలకలేదట. యోబు తన పనోళ్ళని పిలిస్తే ఎలా అయితే పలకలేదో, దేవుడు తన పిల్లల్ని పిలిచినా కానీ ఎవడు పలుకుతున్నాడు చెప్పండి? ఎవడు పలుకుతున్నాడు? ఎవడు పలకట్లే. సేవకులేమో గొంతు చిచ్చుకొని అరుస్తాడే ఉన్నారు కానీ ఒక్కడంటే ఒక్కడు. దేవుడు ఇంత పిలుస్తున్నాడు కదా అని మారదాము, దేవుని కోసం నిలబడతాను ఎవడు ఆలోచన చేస్తున్నాడు చెప్పండి? ఆయనేమో దినమెల్లా చేయి చాపుస్తున్నాడట. ఆయన చేయి వైపు చూసేవాడు ఎవడున్నాడు? ఎవడు లేదు. నేను పిలవగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి. నేను ఇంత పిలిచినా ఎందుకురా రావట్లే? ఏం తక్కువ చేశాడమ్మా దేవుడు? ఏం తక్కువ చేశాడు?
ఏం తక్కువ చేయలే. అయినా మన జీవితాలు ఎందుకో 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 అదేదో అంటారు, దున్నపోతు మీద వాన కూడిసినట్టు దానిలో ఏ చలనము రావట్లే. దానిలోనే కాదు, మనలో కూడా ఏ చలనము రావట్లే. అది వానకు సెలిచ్చట్లే. అమృతం లాంటి చల్లనైన ఈ వాక్యాలకు మనం కూడా చెలించట్లే. మనల్ని మనుషులు అన్నాళ్ళు, పశువులు అన్నాళ్ళు పెద్ద మాటలే రావట్లేదు. చూసారా, అంత దారుణంగా ఉంటున్నాయి మన జీవితాలు. నిజంగా దేవుడు మనల్ని ఎలా నమ్మాలి చెప్పండి? ఆయన పిలిచినా మాట్లాడినా, పిలిచినా పలకకుండా అంటే మనల్ని ఎలా నమ్మాలి? మనం మారుతామని ఎలా నమ్మాలి? నిజంగా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, మిషన్ల మీదైనా నమ్మకాలు ఉంటాయమ్మా. మిషన్లు అయినా కరెక్ట్గా పనిచేస్తాయి, నమ్మకంగా ఉంటాయి. కానీ మనుషులపైన మనమే నమ్మకంగా లేదు. ఎప్పుడైనా డబ్బులు కౌంట్ చేసే మిషన్ ఒకటి ఉంటుంది చూసినారా? అందులో 76 నోట్లు పెట్టామనుకోండి, కౌంటింగ్ మిషన్లో 76 నోట్లు పెట్టానుకో, అది కౌంట్ చేసి ఏమంటుంది? కరెక్ట్గా 76 అంటుంది. నువ్వు 10 సార్లు పెట్టినా కానీ 76 అని అంటుంది. 100 సార్లు పెట్టినా కానీ 76 అంటుంది. అందులో నమ్మకం కనపడుతుంది. కానీ నా జీవితంలోనే నమ్మకం కనిపించట్లే. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండం, రేపు ఉన్నట్టు మన్నాడు ఉండం, మన్నాడు ఉన్నట్టు మరుక్షణమే ఉండం. ఒక మిషన్ అయినా నమ్మొచ్చేమో కానీ నన్ను నమ్మలేని స్థాయికి దిగసారిపోతున్నాం. ఇంకా ఎలా నమ్ముతాడు చెప్పండి దేవుడు? అలాంటి బ్రతుకులు మనలో ఉంటే ఏంటి మన జీవితాలు? మనం ఇక్కడే నమ్మకంగా లేకపోతే అక్కడేం నమ్మకంగా ఉంటాం? బైబిల్లో దేవుడు ఎప్పుడు అంటుంటాడు, నాయనా ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఎక్కువ దాంట్లో కూడా నువ్వు నమ్మకంగానే ఉంటావు. ఈ కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే ఎక్కువ దాంట్లో ఏం నమ్మకంగా ఉంటావు? నీకు ఇచ్చిన 60 ఏళ్ళలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే పరలోకంలో ఏం నమ్మకంగా ఉంటారు అనంతకాలము? లేదు. చూసినారా? అందుకే ఈ నమ్మకాన్ని నువ్వు నిరూపించుకోవాలి. నేను పిలిస్తే పలకండి, నేను చేయి చాపగా రండి. ఒకవేళ నేను పిలిచినప్పుడు రాకపోతే, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతే, ఒకరోజు ఇదే కథ రివర్స్ అవుతుంది. అప్పుడు మీరు చేయి చేస్తారు, మీరు పిలుస్తాడు. ఎక్కడి నుంచి పిలుస్తారు? పాతాళం నుంచి. తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడు, నీ వేలికొలను ఆ లాజరును పంపించి ఆ వేలికొలతో నీళ్లు పంచు, ఒక్క చుక్క. నేను ఒకప్పుడు పిలిచినా మీరు రాలేదు కదా. దేవుడు అనుకుంటాడు, మీరు పిలిచినప్పుడు నేను కూడా రాలేను. ఎందుకంటే మీరు సమీపంగా ఉన్నప్పుడు నన్ను వేడుకోలే. సమీపంగా ఉండడం అంటే ఏంటి? మీరు బ్రతికి ఉన్న ఈ కాలమే దేవుడు మీకు సమీపంగా ఉన్న రోజులు. ఇక్కడ మీరు బతిమాలుకోండి. ఒకవేళ మీరు చచ్చి నరకానికి వెళ్ళారా, ఆయన చాలా దూరం అయి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు బతిమాలుకున్నా, ఒక ఏశావు మాత్రం ఆసక్తితో వెతికిన, కన్నీళ్ళు విడుస్తూ బతిమాలుకున్నా, ఏం చేసినా కానీ నువ్వు నరకం నుంచి మొరపెడితే ఆయన నీకు ఎలాంటి రెస్పాండ్ కాడు. ఎందుకంటే అప్పటికి ఆయన దూరం అయిపోయింటాడు. దగ్గర ఉన్నప్పుడు నీకు ఆయన విలువ నీకు అర్థం కాలేదు కదా. దూరం అయిపోయిన రోజు నీకు అర్థమవుతుంది. ఆ రోజు అర్థమైనా కానీ ఏ ప్రయోజనము ఉండదు. చాలామంది తల్లిదండ్రుల యొక్క విలువ అర్థం కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఎవడు చెప్పినా ఎవడికి అర్థం కాదు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ అర్థం కాదు. వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ విలువ అర్థమైపోయేది. తల్లిదండ్రులు దగ్గర ఉన్నప్పుడు నువ్వు సక్రమంగా చూసుకోకపోతే, దూరం ఉన్నప్పుడు ఏమైపోతావు? లేదు చూసినా, తల్లిదండ్రులు ఎట్నో దేవుడు కూడా అంతే. దేవుడు దగ్గర ఉన్నప్పుడే నువ్వు ఆయన విలువ అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ఒకవేళ ఆయన నీకు దూరం అయిపోయాడంటే ఏం చేయలేవు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, నాశనం అయిపోతాయి జీవితం. కాబట్టి ప్రబల దేవుని వల్ల దేవుడు ఎందుకో ఈరోజు నాతో మాట్లాడాడు. దూరం అయిపోతున్నామేమోనని నీ దగ్గరికి నా దగ్గరికి చేయి చాచి పిలుస్తున్నాడు. ఒక్కసారి మనసు పెట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వద్దాం. ఇంకేముంది? చచ్చినా కొట్టినా ఏం చేసినా కానీ మొత్తం ఆయన తప్ప మనకు వేరే దారి లేదు. ప్రబల దేవుని వల్ల నదులన్నీ ప్రయాణం చేసి సముద్రంలో ఓడినట్టు మనం ఎంత దూరం ప్రయాణం చేసినా ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. అది పనికిమాలిన పనులు చేసి పోవడం కంటే పనికొచ్చే పనులు చేసి ఆయన దగ్గరికి పోతే మంచిది కదా. నీ జీవితానికి నా జీవితానికి ఒక విలువ ఉంటుంది కదా. పోవడం ఎలాగూ పోతున్నావు, పోయేది పరిశుద్ధంగా వెళ్ళి నిలబడు. ఆయన దగ్గర నీతిగా వెళ్ళి నిలబడు, భక్తిగా వెళ్ళి నిలబడు. పోవడం అయితే పక్క, ఎలా పోతున్నావో అన్నది ఆలోచన చేసుకుని బ్రతకడమే క్రైస్తవులుగా మన విధి. ఆ విధిని ఆలోచన చేసి చక్కగా దేవుని కోసం బ్రతికి దేవుడు నా గొప్ప లోకానికి చేరుకుంటారని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.